కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి దూరం కావడానికి గల కారణాలను పాల్ బయటపెట్టారు. షర్మిల, జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అని చెప్పారు. జగన్ ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫ్లాట్ ఇదేనా లేక వ్యక్తిగత రాజకీయ ఆశయాలు చీలికకు దారితీస్తున్నాయా అని వ్యాఖ్యానించారు. కొంతమంది రాజకీయ నాయకులు అమ్ముడుపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Jesus could not find faithful 12 disciples. One of them, Iscariot Judah, betrayed Jesus for crucifixion. Vijay Sai Reddy, so many times member of parliament, betrayed Jagan Mohan Reddy at the pressure of the center. Now meeting Jagan's sister and Jagan's enemies to target Jagan Mohan Reddy to destroy his political future. యేసు ప్రభువుకు 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అనే మోసగాడు యేసు ప్రభువునే సిలువ కొరకు అమ్మేశాడు. ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి, భర్తను నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్. జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్గా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం, టీడీపీలో స్థానం ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి. విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో, అరే వివేకానంద రెడ్డే లేడు, లేపేశారు, నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా, లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా? చాలామంది వెయిటింగ్లో ఉన్నట్టు. ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు. సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణయ్యకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ను ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. వాడి మీద అనేక రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న. దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగు. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా, ఎవ్వరికీ అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి,
పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు. పాపం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి అక్కడ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలాగా కాంగ్రెస్ను 4 ముక్కలు చేసేశారు. రేవంత్ రెడ్డి ముక్క, జగ్గారెడ్డి ముక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క, బట్టి విక్రమార్క ముక్క. ఈ 4 ఎమ్మెల్యేలని ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు. ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే, అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను, అవసరమైతే నా మద్దతు ఉంటుంది, మీరు బీజేపీలో కలవకండి, కవితని జైల్లో ఉన్నయండి, ఇంకా 10 మందిని జైల్లో పెట్టియండి, కేటీఆర్ని జైల్లో పెట్టియండి. నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడుపోరు. విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడు, తలకు నొప్పై కూర్చున్నాడు. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జై అంబు నిశ్చయ అంబు, రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు. ఈ ప్యాకేజ్ స్టాల్ని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ నాయకులకు మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో ఎలాగొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. విలీనం అవ్వడానికి కాదండి, యువర్ ఎనిమీ ఈజ్ మై ఎనిమీ అని ఒక సామెత ఉంది. శర్మిలాకి తన ప్రాపర్టీలు రాలేదని పెద్ద పెద్ద ప్యాకేజ్ స్టార్గా డ్రామాలాడి తెలంగాణను ఆపేస్తావు ఊపేస్తావు అని కేసీఆర్ని, బీజేపీని అక్కడ తిట్టి కాంగ్రెస్ని ఆవిడ పార్టీ పెట్టినప్పుడే చెప్పాను ఆవిడ ప్యాకేజ్ స్టార్ అని, పార్టీ క్లోజ్ అయిపోద్దని, కాంగ్రెస్లో చేరుతుందని. నేను చెప్పినవన్నీ జరగక ముందే చెప్తున్నా. నేను ట్రంప్కి 2020లో బుక్ రాశా, నువ్వు ఓడిపోతావు, ఇంపీచ్ అవుతావు, కరోనా వస్తుంది, జైలుకి వెళ్తావు. 4 జరిగాయి. ఫిబ్రవరిలో 2020లో చెప్పాను. 2020 అక్టోబర్ తర్వాత ఇవన్నీ జరిగాయి బుక్ ఫార్మ్గా 200 పేజీలు. అదేవిధంగా 2008లో చిరంజీవి గురించి చెప్పాను. ఆయన కాంగ్రెస్ విరోధి కాదు, కాంగ్రెస్లో విలీనం అవుతాడని 100 సార్లు చెప్పాను, 1000 సార్లు చెప్పాను. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ మాయావతి కాలు పట్టుకున్నప్పుడే వీడు ప్యాకేజ్ స్టారు, మోదీని, చంద్రబాబుని, లోకేష్ని తిడతాడు, మళ్ళా పదవిస్తే వాళ్ళతో చేరుతాడని. అదే జరిగింది. చెప్పినవన్నీ 100కి 100 జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డి శర్మిలాని కలడం ఏంటంటే స్ట్రాటజీ. బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ ప్రకారం, పవన్ కళ్యాణ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం శర్మిలా వీరు ఒకటైతే స్ట్రాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి చంద్రబాబు నాయుడిని ముక్కలు చేసి ఇక్కడ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వస్తుంది, లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే ఇవ్వండి, మళ్ళీ లైఫ్లో ఛాన్స్ దొరకదు, కేసీఆర్కి అవకాశం ఉన్నప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయలేదు, మీరైనా కనీసం ఫస్ట్ స్టెప్ ఉప ముఖ్యమంత్రి చేయమంటే చంద్రబాబు నాయుడు భయస్థుడు గనక కొడుకుని చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి. మోదీకి అక్కడ, పవన్కి